తెలివైన సింద్బాద్. సింద్బాద్ అనే వ్యాపారి వర్తకం కొరకు ప్రపంచమంతటా ప్రయాణించాడు. అతని ఓడ ఒక ద్వీపంలో ఆగింది. అక్కడ అందరూ భోంచేసి విశ్రాంతి తీసుకున్నారు. అతను నిద్ర లేచినప్పుడు, అయ్యయ్యో, నా తోటి మిత్రులంతా ఏరి ఓడ ఏమైంది? ఈ ద్వీపంలో నన్ను ఒంటరిగా వదిలేశారే. అతను నడుస్తుండగా అనుకోకుండా చీకటి పడిపోయింది. వర్షం వచ్చేలా ఉందే. అతను పైకి చూసి ఆశ్చర్యపోయాడు. ఓ, ఎంత పెద్దదో గద్ద! చాలా అపాయకరమైంది. ఆ పక్షి దాని గుడ్ల మీద కూర్చుంది. దీని కాలికి నన్ను గుడ్డతో కట్టుకుంటాను. ఇది నన్ను ఈ ద్వీపం నుంచి బయటికి తీసుకువెళ్తుందేమో. ఆ పక్షి ఒక లోయ పైన ఎగిరి వెళ్తుండగా సింద్బాద్ కట్లు విప్పేసుకున్నాడు. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు, నేను ఎక్కలేను. సర్పం నోట్లోంచి బయటపడి రాక్షసి నోట్లో పడ్డట్టయింది. అక్కడ నేలంతా విలువైన రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలతో మెరిసిపోవడం చూసి సింద్బాద్ ఎంతో ఆశ్చర్యపోయాడు. సూర్యాస్తమయం కాగానే లోయంతా అంధకారమైంది. సింద్బాద్ నేల మీదుండి ఆలోచించాడు, ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలా అని. అప్పుడే అతనికేదో గుర్తొచ్చింది. వ్యాపారులు మాంసం ముక్కల్ని పడేస్తారని నా తోటి వర్తకులు చెప్పారు. ఈ విలువైన రాళ్లతుక్కున్న మాంసపు ముక్కల్ని గద్దలు తీసుకెళ్తాయి. అప్పుడు వ్యాపారులు వాటి గూటిలోంచి వీటిని తెచ్చుకుంటారు. ఈ ఆలోచన రాగానే సింద్బాద్కు తప్పించుకునే ఆలోచన వచ్చింది. అతను తన జేబుల నిండా వజ్రాలను నింపుకుని తన శరీరానికి మాంసపు ముక్కను కట్టుకున్నాడు. గద్ద అతన్ని మాంసపు ముక్కతో పాటు తీసుకువెళ్లి తన గూటిలో పడేసింది. అక్కడ్నుంచి సింద్బాద్ చాలా దూరం నడిచి చివరికి తన ఊరు చేరుకున్నాడు. ఇప్పుడు అతను గొప్ప ధనవంతుడై హాయిగా జీవించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.